హాస్టల్ నుంచి మా చెల్లి ఫోన్ చేసి ఒకటే ఏడుస్తుంది. అక్క నాకు 2 డేస్ నుంచి ఫీవర్‌గా ఉంటుంది. అసలు లెగవట్లేదు నేను వచ్చి తీసుకెళ్ళండి అని. టాబ్లెట్ వేసుకున్నాను కానీ నైట్‌కి అయితే వస్తుంది అక్క హెవీగా అంది. సరే ఇంజెక్షన్ ఒకటి చేయించుకోవచ్చు కదమ్మా అంటే నాకు ఇంజెక్షన్ అంటే భయం నేను చేయించుకోనని చెప్పేసింది. ఇక ఎవరి మీదన్నా దిగులేసుకున్నావా ఇంట్లో వాళ్ళ మీద అంటే లేదక్క సడన్గా వచ్చిందని చెప్పింది. ఇక నేనైతే బయలుదేరి వెళ్ళాను. నాతో పాటు మా ఇంకో చెల్లిని కూడా తీసుకుని వెళ్ళాను. అక్కడికి వెళ్ళేసరికి మధ్యాహ్నం అయింది. ఉదయం తను టిఫిన్ చేసింది. మేము కూడా ఇక్కడ టిఫిన్ చేసి బయలుదేరాము. ఇక లంచ్ టైం అయినా సరే తనైతే తినను నాకు బాగాలేదు కదా అంది. మా ఇంకో చెల్లి కూడా తిననేసరికి వీళ్ళిద్దరూ తినట్లేదు కదా నేను ఎందుకని చెప్పేసి నేను కూడా తినలేదు. ఇక బస్సులో అయితే సమోసాలు తీసుకున్నాము. ఇక మా చెల్లిని అయితే మాచర్ల తీసుకెళ్ళి వదిలిపెట్టి ఆటో ఎక్కిచ్చేసాము. తనైతే మాత్రం ఇంటికి వెళ్ళింది. ఇక రిటర్న్ అయితే వచ్చేటప్పుడు ఏమేమి ఉన్నది మేము తిందామంటే హోటల్స్ అసలు ఏమీ లేవు. ఈరోజు అయితే మాత్రం సండే అయ్యింది. అలాగే బొమ్మలు కూడా చాలా నిమజ్జనాలు ఉండేసరికి హోటల్స్ కూడా పెట్టలేదు అనుకుంటాను. ఇక మేమైతే బస్ స్టాండ్లో చెరొక మాజా అలాగే లేస్ ప్యాకెట్ అయితే తీసుకుని అది తిన్నామన్నమాట. ఈ రోజుకి నిజం చెప్పాలంటే ఉపవాసం ఉన్నాము ఇద్దరము. అక్కడి నుంచి గుంటూరు రావాలంటే 4 గంటలు అయితే పడుతుంది. ఇక మాకైతే ఏమీ తినకపోయేసరికి బాగా నీరసం వచ్చేసింది ఇద్దరికి. చాలా నైట్ అయిపోయింది వచ్చేసరికి. ఇక చూడండి ఇద్దరం ఏలాడుకుంటా ఉన్నాము. ఒక పక్కే మాకు తలనొప్పి వచ్చేస్తుంది, అలాగే వామిటింగ్స్ అవుతుంది. ఎందుకంటే వెంటనే జర్నీ అయ్యేసరికి నేనైతే తట్టుకోలేకపోయాను. ఇక మా చెల్లి అయితే మాత్రం అలా పడుకుండిపోయింది. వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్. నిజంగా ఇవాళ చాలా పెద్ద ప్రమాదమే తప్పింది మాకు. బస్సు డ్రైవర్ ఏం చేశాడంటే సడన్గా ఒక ముగ్గురికి అయితే పెట్టబోయాడు. ఇక వాళ్ళైతే కేకలేసుకుంటా పరిగెత్తుకుంటా బస్సు కొట్టారు. ఇక బస్సు అయితే కొంచెం ముందుకెళ్ళి ఆపిన తర్వాత వాళ్ళైతే గొడవ పడ్డారు. సరే ఇది ఎలా ఉంచేసి ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత బైక్ వాళ్ళ మీద కూడా అలాగే జరిగింది.